ఈరోజు ఈ ఫేక్ మనీ గివేగాలని ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ ఉన్నది మన హర్షిత్ పర్ష. వీడి మొహం చూసారా? ఇన్నోసెంట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనోడే వస్తాడు ఫస్ట్. అంత అమాయకంగా ఉంది. మనోడు చేసే పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం రండి. అన్న మా పిల్ల టెడ్డీ బేర్ కొనివ్వలేదని అలిగింది, ఒక 1000 రూపాయలు కొట్టన్నా ప్లీజ్. టెడ్డీ బేర్ కోసమే కదా 1000 రూపాయలు. సార్ నువ్వు అడిగినా నీకు కొడుతున్నా, కొట్టేసిన చూసుకో బ్రో. అండ్ మీలో ఇంకెవరికైనా చిన్న చిన్న ఇంకో 1000 కొట్టు బ్రో. టెడ్డీ బేర్తో పాటు ఓయో కూడా రూమ్ బుక్ చేసుకుంటారు ఇద్దరు కలిసి చక్కగా. ఎవడో పిల్ల అలిగితే వీడి డబ్బులు కొట్టడం ఏంటి? అది ఏమన్నా నిజం అంటే అది కాదు. ప్రతి ఒక్కడు స్క్రీన్ షాట్లు పెడతాడు, కానీ ఏ నా కొడుకు లైవ్లో ఫోన్ నెంబర్ నొక్కి ఎవ్వడు పెట్టడు. ఎవరిని రిపోర్ట్ చేద్దామని ఏంటో. నాకు కామెంట్ వచ్చింది, మన అక్షయ్ బ్రో కామెంట్ చేసిండు. నేను ఏమంటున్నా అంటే నాకు కూడా ఒక 50K కొట్టు, యూట్యూబ్ స్టూడియో సెటప్ చేసుకుంటా. ఎందుకు బ్రో మనుషులతో అడుగు దిగుతారు? జస్ట్ 50K అంట. నీకేమైనా డబ్బులు గుద్దకు కాస్తానే ఏంటి? జస్ట్ 50K అంట. అండ్ ఒకవేళ సరిపోతే మళ్ళీ అడుగు, మళ్ళీ కొడతా. అండ్ మీలో ఇంకెవరికైనా చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు సరిపోకపోతే ఇంకా కొడతాడంట. వీళ్ళంతా మనుషుల్ని ఎలా ఎరుపు చేయాలో పిహెచ్డీ చేసుకుని కూర్చున్నారు అందరూ. ఫాలో మాత్రం పక్కా చేయాలి, లేకపోతే బెట్టింగ్ వాళ్ళు ఈయన కొడుకుని డబ్బులు ఎవరు. అన్న ఊరికే చలాన్ వేస్తున్నారు, ఒక హెల్మెట్ కొనుక్కుంటా 2K కొట్టన్నా. హెల్మెట్ లేకుండా తిరుగుతున్నావు అప్పుడు బయట నువ్వు. నేను 2K కొడుతున్నా, హెల్మెట్ కొనుక్కో ఫస్ట్. వాడికి కొత్త బండికి కూడా డబ్బులు కొట్టు బ్రో. ఇది నా అమ్మ, మనుషులు నమ్మితే మాట కొట్టడంలో మొదటి రకంగా ఉన్నారుగా. బస్ దిగేటప్పుడు కింద పడ్డా బ్రో, మూవ్ కొనుక్కుంటా 150 కొట్టు. బస్ దిగేటప్పుడు కింద పడ్డా బ్రో. సరే నేను నీకోసం 150 కొడుతున్నా, కొట్టేసిన చూసుకో బ్రో. అండ్ ఒరేయ్ ఇంకా ఆపండ్రా రే, మీకైనా సిగ్గుండాలరా జనాల్ని ఇలా మోసం చేయడానికి. మూవ్ కొనుక్కోవడానికి డబ్బులు గంట మరీ చిల్లరగా బిహేవ్ చేయకండిరా. నా లైఫ్లో ఎప్పుడు ఇట్లాంటి ఒక మెసేజ్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లంకి మల్లెపూలు తీసుకొని వెళ్ళాలి, ఒక 30 సెంట్స్ బ్రో అంట. బ్రో మీ వైఫ్కి మల్లెపూలు తీసుకెళ్ళడానికి కూడా నేనే డబ్బులు కొట్టాలా బ్రో? సరే కొడుతున్నా చూడు. సిగ్గుండాలి. వాడికి ఇంకో పెళ్లి చేసుకుంటాడు, పిల్లని కూడా సెట్ చేయ బ్రో. వెళ్ళి దెంగలు కానీ అతి దెంగకూడదు బ్రో. అన్న ఒక 100 ఉంటే సెండ్ చేయి, బెట్టింగ్ లో చాలా పోయినాయి. 100తో ఏమైనా తింటా. బెట్టింగ్ పెడితే పోవా బ్రో డబ్బులు? అదే పైసలు నీకు స్కిల్ పైన పెట్టుంటాయి, ఇప్పటికి నీకు ఏదో ఒక స్కిల్ డెవలప్ అవుతుండే అండ్ నువ్వు యూ హావ్ మేడ్ గుడ్ మనీ. సరే నువ్వు అడిగిన 100 కొడు. ఒరే బెట్టింగ్ ప్రమోట్ చేసేది మీరే, వద్దనేది మీరే. ఏం పిచ్చి దెంగిందా? జనాలను ఏమన్నా మెంటల్ వాళ్ళని చేస్తున్నారా? హెయిర్ మొత్తం ఊడిపోయింది బ్రో, ఒక విక్ కొనుక్కుంటా 500 సెండ్ చేయవా బ్రో? నీ బాధ నాకు అర్థమైంది. నీకు 500 కాదు 1000 పంపిస్తున్నా. మంచి క్వాలిటీ విగ్ కొనుక్కో బ్రో, సరేనా? వచ్చాడండి సమాజ సేవకుడు. వీడు చేసేదంతా ఫ్రాడ్ అని తెలిస్తే వీడి చుట్టూ పీకి దింగుతారు. అప్పుడు అందరు కలిసి వీడికి కొనే వాళ్ళు విగ్గు.